ఓకే, మీరు వెళ్ళి కలిసారా? భీమిలి కాసా హోటల్కి వెళ్ళి కలిసారా? కలిసిన తర్వాత ఏం మాట్లాడారు? అతను 1 crore అలా ఇస్తాను, బిజినెస్ ఏమైనా చేద్దామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ నాది, ప్రాఫిట్స్ నీది అని. సో ఐ వాజ్ లైక్, మీరు 1 crore ఇచ్చినా 50 lakhs ఇచ్చినా ఏమి ఇచ్చినా ఐమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఏ బిజినెస్ అని చెప్పాను క్లియర్గా. నా మైండ్ ఏం పనిచేయట్లేదు, నేను అంత మనీ రొటేట్ కూడా చేయలేను, ఐ కాంట్ రన్ ఎనీ బిజినెస్ అని చెప్పాను. సో ఈ వాజ్ లైక్, ఓకే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ కదా, సరే పని చేద్దాం, మూవీ ప్రొడక్షన్ ఇదంతా చేస్తాను నేను, యూ విల్ డూ మూవీస్ అండ్ ఆల్. సో ఐ వాజ్ లైక్, ఓకే ఐ విల్ డూ, బట్ ఐ నీడ్ సమ్ టైమ్. అప్పుడు కూడా నేను వెంటనే చేస్తాను చెప్పలేదు, బికాస్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ మీటింగ్ పీపుల్. ఎవరిని కలవట్లేదు నేను, నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో నాకు కొంచెం టైం కావాలి అని చెప్పాను. ఏంటి డబ్బులు ఎదురుగా ఇచ్చి నేను చేయమన్నా చేయను అంటున్నావు అని చెప్పారు అతను. ఇంకోటి రోహిత్ గారు, నేను యాక్చువల్లీ అతను నా వర్షన్ చెప్పడానికి నేను ఇందులోకి రాలేదు. థింగ్ ఏంటంటే అతను ఒక స్క్రిప్ట్ లా రాసుకొని ఫుల్ ప్రిపరేషన్ లేదు, అదే ఎవరు స్క్రిప్ట్ రాశారు అన్నది నాకు కొంచెం అర్థం అవుతుంది కాబట్టి, సో స్క్రిప్ట్ ఎవరు రాశారు అనేది నాకు, అందుకే నేను ఆ రోజు కూడా అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను నేను మొన్న లక్ష్మీకాంత్ రెడ్డిని. సో నాకు ప్రతి పాయింట్ కావాలి, ఎవరు స్కిప్ చేస్తున్నారు అన్నది కూడా కావాలి. అందుకే నేను కూడా మిమ్మల్ని కొంచెం, అఫ్ కోర్స్ మీరు కల్ప్రిట్ ఒక్క నిమిషం, పిన్ టు మెన్ అంటే ప్రతి అడ్డమైన కుక్క వాగిన దానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నేను సొసైటీకో ఆడియన్స్ కో మీకో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేదండి, ప్లీజ్ డోంట్ మైండ్. నేను నా హస్బెండ్ కి నా ఫ్యామిలీకి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అది కాదు, నిజమే మీ ఫ్యామిలీకి ఇవ్వాలి, కానీ ఆయన అతను ఆరోపణలు మీడియాకి ఎక్కి చేశారు, వాట్ ఎవర్. నాకు మీడియా అటెన్షన్ వద్దు, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. హీ అసాల్టెడ్ మీ సెక్షువల్లీ, ఇట్ వాస్ పెయిన్ఫుల్, హీఈస్ హెరాసింగ్ మీ, ఐ వాంట్ సేఫ్టీ. సో నేను ఎప్పుడు అంటే సెక్సువల్ అతను మీ పైన అసాల్ట్ కి ఎప్పుడు పాల్పడ్డాడు? ముందు అయిందంతా నేను, అది కూడా నేను ఎప్పుడు ఓకే ఇది నా కర్మ, నేను ఇలా ట్రాప్ అయిపోయాను అని చెప్పి ఊరుకున్నాను. జూలై 12th, జూలై వర్స్ట్ నైట్ మేర్ ఫర్ మీ. జూలై 12th అన్నది నా జూలై 12th ఓకే. అప్పటి వరకు ఐ వాజ్ బేరింగ్. ఇప్పుడు ఏమైనా మంచి మెసేజెస్ పంపించినా నా వీడియోస్ అతని దగ్గర ఉంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే అతనితో గొడవ పడతానా నేను? డూ యూ థింక్ నేను అతనితో గొడవ పడగలని? నాకున్న ఒక భయమే, మీడియాలో ఏమైనా లీక్ చేసి బెదిరిస్తారు, నాకు ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది, నాకు ఎందుకు బెదిరించి అతనితో నేను ఏమైనా ఫైట్ చేయగలనా? సామరస్యంగా సైలెంట్ గా ఉండి అతని దగ్గర ట్రాప్ అయిపోవడం తప్ప నేను ఇంకేమైనా చేయగలనా? అతను అదే అంటున్నాడు, మీరు తనని బెదిరించడం లేదు, కానీ రెండో పెళ్లి చేసుకుంటానని మీరు తనలోకి వచ్చి, తన లైఫ్లోకి వచ్చి, తనతో మీరు ఫిజికల్గా కూడా కలిసిన తర్వాత మీరు తనని స్కిప్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. నేను చేసింది తప్పే అవ్వచ్చు, కానీ నేను మోసపోయాను నీ డబ్బులకి, 1,30,00,000 అని అతను అంటున్నాడు. ఒక నిమిషం, అతనివి నేను అన్ని చూశాను. నేను అతని వర్షన్ అతను మాట్లాడేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. ఫస్ట్ థింగ్ కాదు, అసలు జూలై 12th ఏం జరిగింది? జూలై 12th ఏం కేసు నేను పెట్టాను, దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మీడియాలో వచ్చి నా విషయంలో పిచ్చిగా మాట్లాడుతున్నారు. సెకండ్ థింగ్, నేను మీడియాకి వచ్చి ఎందుకు మాట్లాడానంటే నా ఫ్యామిలీ బతకాలి కదా, నేను ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. నా ఫ్యామిలీని అందరూ క్వశ్చన్ చేస్తారు, సో నేను వాళ్ళ కోసం మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాను. బికాస్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, మా చెల్లి తమ్ముడు కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్స్ చేయాలి, మా మమ్మీ స్కూల్కి వెళ్ళాలి. ఈ పిచ్చికొక్క వచ్చి నోటికి వచ్చినట్టు వాగేస్తే దే ఆర్ ఆల్ ఆన్సరబుల్. ఇది కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే 2 years గా నేను భరిస్తుంది సరిపోదు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వేరే ఫ్రెండ్స్ కానీ ఒకటి సరిపోదా ఇంకొకటి కూడా అన్నట్టు ఇవన్నీ మంది కాదు. సౌమ్య గారు ఒక్క విషయం చెప్పండి, అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఐఎమ్ సారీ, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఐఎమ్ సారీ. అతనికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? నా బాత్రూమ్ వీడియోస్ తీసి మీడియాలో లీక్ చేస్తాను, నువ్వు ఆ వీడియోలో అమ్ముకుంటున్నావు డబ్బులు లేక పాన్ సైట్స్ అని ఇవన్నీ రిలీజ్ చేస్తాను. సో అతను చెప్పిన స్టోరీ సెన్సిబుల్ గా ఉంటారు కదా, ఇప్పుడు చెప్పింది కూడా అందరూ నమ్మారు కదా ఫస్ట్ హాఫ్ లో. డబ్బులు లేక పాన్ వీడియోస్ అదే ఏంటి బాత్రూమ్ క్లిప్పింగ్స్ అవి అమ్ముకొని డబ్బులు అని చేస్తుంది అని చెప్పి మీడియాలో లీక్ చేస్తా అని చెప్పారు. దట్స్ నాట్ సెన్సిబుల్. నాకు భయం ఏదా?
ఏ అమ్మాయికైనా భయం వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ నా కేసు తీసేసుకున్నారు, నా లైఫ్ మొత్తం అతను గ్రిప్ లో పెట్టేసుకున్నారు. వాట్ కెన్ ఐ డూ? నేను అదే అంటే మీ లైఫ్ ని అతని గ్రిప్ లో ఎలా పెట్టుకున్నాడు? మీ లైఫ్ ని అతని గ్రిప్ లో ఎలా పెట్టుకున్నాడు? చూడండి, మా ఫ్రెండ్స్ ని కట్ చేసేసారు, కేసు అతని చేతిలోకి తీసుకున్నారు. ఫైనాన్షియల్లీ నేను రాజేష్ సార్ దగ్గర జాబ్ చేస్తున్నానని అది కూడా కట్ చేస్తారు. ఇలా ఇవన్నీ చేసింది చాలక ఫిజికల్లీ అబ్యూస్ చేస్తున్నా నేను సైలెంట్ గా భరించాను. బట్ July 12th నాతో యాక్చువల్లీ చాలా వర్స్ట్ గా అసాల్ట్ చేశారు. అప్పటి వరకు బేర్ చేశారు, అప్పటి నుంచి అవ్వలేదు కాబట్టి దిస్ ఆల్ స్టార్టెడ్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు గివ్ వన్ క్లారిటీ, అడ్వకేట్ డబ్బులు తీసుకుంది, అతని దగ్గర తీసుకుంటే అతను సపోర్ట్ చేయాలి కదా, నాకెందుకు చేస్తున్నారు? సౌమ్య గారు, నేను ఆ పాయింట్ దగ్గరకు వస్తాను. నాకు ఒక్క విషయం క్లారిటీ కావాలి. July 12th మీరు ఎక్కడున్నారు? July 12th హైదరాబాద్ దస్పల్. సో ఆ హైదరాబాద్ దస్పల్లాలోనే మీరు అంటున్నట్టు ఆ రోజు అతను మీపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు, రైట్? సో మిమ్మల్ని బెదిరించి మీరు అంటున్నట్టు, రైట్? ఏం జరిగింది అక్కడ? అది అప్పుడు బెదిరించి కాదు, దట్ వాస్ లైక్ సమ్ ఫోర్త్ టైం ఆర్ సంథింగ్, ఫోర్త్ మీట్. సో మీరు ఫిజికల్ గా కలవడం అదే మొదటి రోజు, రైట్? మీరు ఫిజికల్ గా కలవడం అదే మొదటి రోజు, రైట్? కాదండి, దట్ వాజ్ ద లాస్ట్ మీట్. దానికన్నా ముందే నాకు వీడియో చూపించి బెదిరించడం ఇవన్నీ అయిపోయాయి. అప్పటికే ఒక 2-3 times ఈ సెక్షువల్లీ అబ్యూజ్ మీద అయిపోయింది. బట్ July 12th వాజ్ నాకు ఫిజికల్లీ డ్యామేజ్ అయ్యి, మెంటలీ డ్యామేజ్, నేను ఆ రోజు ఎక్కువ ఫీల్ అయ్యాను, సఫర్ అయ్యాను ఫస్ట్. సో అతని టికెట్ అది ఎర్లీ మార్నింగ్ బుక్ చేసి పంపించేశారు నన్ను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పి. అంటే ఆ రోజు మీరు ఎందుకు మెంటల్ గా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రామటైజ్ ఎపిసోడ్ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మిమ్మల్ని అంత హింసకి ఏం గురి చేశారు? అంటే బెదిరించారా, లేదు అంటే మిమ్మల్ని అంత దట్ డే? అండ్ మోస్ట్లీ నేను ఒకటే క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి కదా, హీఈస్ రిచ్ పర్సన్. పోనీ నేను ఏ రకంగా అతను ట్రాప్ చేశానో నాకు నిజంగా అర్థం అవ్వలేదు. ట్రాప్ చేసేదని అయితే ఇప్పుడు ఎందుకు ఆపేస్తాను? ఇంకా ఇంకా మంచిగా ఉంటే డబ్బులు వస్తాయి కదా నాకు. నాకేం అవసరం పట్టింది? హీఈస్ లైక్ అన్బేరబుల్. అండ్ అడ్వకేట్ కి డబ్బులు ఇచ్చాను అతను చెప్తున్నారు కదా, అతను డబ్బులు ఇస్తే నాకెందుకు హెల్ప్ చేస్తారు? పోనీ అనుకుందాం ట్రాప్ చేసి ఏదో చేసి నా దగ్గర పోనీ 1.5 ఉంది అనుకుందాం, ఆ 1.5 కోసం నాకు హెల్ప్ చేస్తారా? 40 crores, 50 crores, 60 crores లక్ష్మీకాంత్కి హెల్ప్ చేస్తారా? కరెక్టే. నేను అనేది మీరు అదే మిమ్మల్ని లక్ష్మీకాంత్ మోసం. మోర్ ఓవర్ మీరు జడ్జి కాదు, మీడియా ఇస్ నాట్ కోర్ట్. నేను ఎవరిని నేను జడ్జి కాదు. నేను జడ్జి. మీరు చెప్పాలి అనుకుంటేనే చెప్పండి. ప్లీజ్ లిజన్ టు మీ రోహిత్ గారు. మీ ఇది అంటే ఆడియన్స్ జడ్జిలు కాదు. మీ ఒపీనియన్స్ నా లైఫ్ ని ఏమీ మార్చవు, నాకేం ఉపయోగపడవు. నేను కేసు పెట్టుకున్నాను, నాకు పబ్లిక్ అటెన్షన్ వద్దు. దిస్ ఈస్ వెరీ ప్రైవేట్ మ్యాటర్, నా పర్సనల్ మ్యాటర్. నేను కోర్టులో డీల్ చేసుకుందాం అనుకున్నాను, బికాస్ దట్ బాస్టర్డ్ షుడ్ గెట్ పనిష్మెంట్ ఫర్ వాట్ హీ డిడ్ విత్ మీ. ఇక్కడ నిజంగా కల్ప్రిట్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి. అది కాదు, ఒక్క నిమిషం. ఓకే సౌమ్య గారు, ఓకే ఏం మాట్లాడుతున్నాడో నేను ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వను. మీరు అతన్ని నాన్నారు అని ఎందుకు పిలిచారు? నాకు ఒక 50,000 రూపాయలు వెయ్యమని ఎందుకు అడిగారు? నేను ఒక చార్ట్ మీకు చూపిస్తాను, అది నిజమో కాదో చెప్పండి. మీరు నాన్నారు గోల్డ్ చాలా బాగుంది, ఇక్కడ ఒక 50,000 రూపాయలు వెయ్యి ఆర్నమెంట్ కొనుక్కుంటాను అని మీరు అడిగారా లేదా? ఈ చార్ట్ లో ఉన్నదే అవునా కాదా, మీరు పెట్టిందా కాదా? ఒక చార్ట్ మీకు పంపిస్తాను, దాన్ని మీరు పెట్టిందా కాదా అని చెప్పగలుగుతారా?